నమస్తే సీఎం టైమ్స్ కు స్వాగతం. మల్లవరం డ్యాం ముప్పు ప్రాంతాలైన మాణికేశ్వరం గ్రామానికి చెందిన క్రిస్టియన్ పాలెంకి చెందిన వారికి ఇంతవరకు ఇంటి స్థలాలు ఇవ్వలేదు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి పలు పర్యాయాలు తీసుకెళ్లి వెళ్లినా ప్రయోజనం కనిపించలేదని అక్కడ నిర్వాసిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అక్కడ నిర్వాసితులు ఆందోళనకు సిద్ధమవుతుంటే ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్రామాలను ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ నిర్వాసిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాకు అన్యాయం చేయాలని చూసి సర్వనాశనం అయిపోయిందన్నారు. మీరు అదే విధంగా చేయాలని చూస్తే ఇదే పరిస్థితి మీకు ఏర్పడుతుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడికి వస్తే ఎవరైనా రానిస్తారా మమ్మల్ని? ఏంటి అసలుకి ఇల్లు కట్టుకోకుండా ఏం కట్టుకోకుండా వెళ్ళిపోవాలంటే ఏంటి? న్యాయం లేకుండా మాట్లాడడం ఏంటి? చదువుకున్న వాళ్ళు కదా వీళ్ళందరూ, చదువుకున్నట్టుగానే ఆలోచించండి. మీరు అన్ని విధాలుగా మేము డిగ్రీలు చేస్తామనేది చెప్పడం కాదు, ఆ డిగ్రీకి సంబంధించి న్యాయం చేయండి. చదువుకున్న వాళ్ళకు అన్ని చట్టాలు విన్నా తెలుస్తుందినా నిజంగా న్యాయం చేయండి. మీరు ముందేమైనా చెప్పారా? పొలాలు వేసుకోవాకండి, మేము ఇల్లులు ఇస్తున్నాం, పట్టాలు ఇస్తున్నాం, మీరు ఇల్లు కట్టుకోమని ఏం చెప్పకుండా ఖాళీ చేయమంటే ఎలా? అసలు ఏ న్యాయం చేస్తున్నారు మీరు? ఏ చట్టం కింద చేస్తున్నారు? అసలు ఏ జీవో మీరు అమలు చేస్తున్నారు? అడ్డదిడ్డంగా చేస్తున్నారా? రాజకీయ పరంగా చేయకుండా, మమ్మల్ని ఏ రాజకీయ పరంగా చేయకుండా మేము ఇంత మందికి సాయం చేస్తున్నాం కాబట్టి, మేము అడిగిన డిమాండ్స్ కూడా మీరు ఇవ్వలేదు కాబట్టి కనీసం మాకు టైం ఇవ్వండి, ఇంతని టైం ఇవ్వండి, తర్వాత నీళ్ళు వదులుకోండి, ఏమైనా చేసుకోండి. ఇళ్ళన్నా కట్టుకోకుండా ఏం చేసుకోకుండా మా పిల్లలకి న్యాయం చేయకుండా ఏం చేయకుండా మీకు తోచినట్టు చేస్తారా? మిమ్మల్ని నాడు సార్, మీరు కరెక్ట్ గా వినండి. మీరు దయచేసి మమ్మల్ని మీరు అన్యాయం చేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం అయిపోయింది. కనీసం సపోర్ట్ అయింది, అధికార పోస్ట్ కాదు, అసెంబ్లీ అడుగు పెట్టే స్థానం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే మాకు అన్యాయం చేయాలని చూసిండు ఆయన, ఆ దేవుడు ఆపిండు మమ్మల్ని. అంతేగాని మీరేం మాకు ఏం ఉత్తరిస్తారని కాదు. మేము ఎంత ఆస్తులు పోగొట్టుకుంటున్నాం, మేమేం అడుక్కోవాలి ఇక్కడికి వచ్చి? ఏ విధంగా ఆలోచించి మమ్మల్ని కాల్ చేయమని అంటున్నారు? ఏ హక్కుతో అంటున్నారు? మా ఆస్తులు మేము కాల్ చేయాల్సిన హక్కు ఏంటి అసలుకి? అంత పాపం మేమేం చేసినాము? ఏ విధంగా ఆలోచించి కాల్ చేయండి, మేము నీళ్లు వదులుతాము, మేము అన్ని బాగా ఉత్తరించినామని చెప్తున్నారేంటి సార్ మీరు? మిమ్మల్ని సార్ నాయుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారు సార్ మీరు? ఆలోచించి న్యాయపరంగా మేము అడిగిన డిమాండ్స్ వరకు, మా ఆస్తులు చాలా ఆస్తులు ఉన్నాయి సార్, ఇక్కడ బెత్తడు కూడా మీరు సోటి ఇవ్వట్లేదు. మా ఆస్తుల పరంగా మా పిల్లలకి న్యాయం చేసి మా భూములకు న్యాయం చేయండి సార్. అసలు మా భూములకి ఇంకా డబ్బులు కూడా రాలేదు. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయని అడిగారా? అడగలేదు. ఊరు పెద్దల అసలే పట్టించుకోవట్లేదు. మీరేం ఆలోచించి మీరు నీళ్ళు వదులుతాము, మీరు కాల్ చేయమనంటే మా ఆస్తులు మేము పోగొట్టుకోవాలా? ఎప్పుడు సార్ ఏ సంవత్సరంలో మీరు పైసలు వేసింది భూములకు? ఆ భూములకు పైసలు